ప్రజా వ్యతిరేకతతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు వస్తుందన్నారు వైసీపీ అధినేత జగన్. రోజుకో అబద్ధం, పూటకో మాటతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాని వాళ్లు కూడా తెలంగాణలో పరిపాలన చేయాలనుకున్నప్పుడు వైసీపీ ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో వైసీపీ జెండా ఎగిరే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగన్. తెలుగు భాష రాని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మేమే పరిపాలన చేయాలి అని చెప్పి వాళ్ళకి ఆశలు ఉన్నప్పుడు, ఇక్కడే పుట్టి 60 ఏళ్ళు ఇక్కడే పెరిగినప్పుడు, సమస్యలు తెలిసి ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకు మంచి చేయడానికి ఒక తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నుంచి ఒక 4 సంవత్సరాల తర్వాతకు వెళ్తే 4 సంవత్సరాల్లో జరగబోయేది ఏమిటి అంటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకతతో కొట్టుకొని పోయే రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రలో పరిపాలన చేస్తా ఉన్నారు. రోజుకొక అబద్ధం, పూటకొక మోసంతో పరిపాలన చేస్తా ఉన్నారు. అక్కడ కేసీఆర్ గారికి అయితే బహుశా ప్రజా వ్యతిరేకత రావడానికి బహుశా ఇంకొక సంవత్సరం పడుతుందేమో, నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే 4 నెలల్లోనే ఇప్పటికే వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక పరిపాలన, అక్కడి ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందో, అదే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కూడా వచ్చి ఓట్లు అడిగినప్పుడు అక్కడ ఏ విధంగా మోసం చేశామో, మళ్ళీ ఇక్కడ కూడా అదే రకంగా మోసం చేయడానికి వచ్చామో చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి వెళ్ళిపో అని చెప్పే పరిస్థితి వస్తుంది.